హాయ్. సో ఇవాళ ఒక మంచి కాఫీ చేసుకుందాము. వేడి వేడి కాఫీ, తీయటి కాఫీ. కానీ దీంట్లో చక్కెర ఉండదు. చక్కెర బదులు బెల్లం వాడదాం. సో బెల్లంతో తయారైన కాఫీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకుందాము. ఆ పాలని స్టవ్ మీద బాగా మరిగించి మనం కాఫీ తయారు చేసుకుందాం. సో ఇది మరుగుతూ ఉన్నప్పుడు మనం మిగతా పనులు చేసుకోవచ్చు. లైక్ బెల్లం పౌడర్ కావాలి, కాఫీ పౌడర్ కావాలి. ఓకే. సో బెల్లం పౌడర్ తీసుకుందాం. ఒక 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకుని ఒక గ్లాస్లో దానికి ఒక హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసి ఆ పౌడర్ని మనం ఒక చిక్కటి సిరప్ లాగా తయారు చేద్దాం. సిరప్ అంటే కొంచెం వాటరీగా ఉంటుంది, బాగా స్మూత్గా ఉంటుంది. అంటే బెల్లం కరిగిపోయి కాఫీ పౌడర్ రేటు ఫైన్గా ఉంటుంది. సో ఈ రెండు బాగా కలిసిపోయేటట్టుగా చేయడానికి ఆ మరుగుతూ ఉన్న పాలు ఉన్నాయి కదా, కొంచెం పాలు తీసుకుని ఈ గ్లాస్లో పోసుకుని మనం స్పూన్తో ఆ బెల్లాన్ని బాగా తిప్పితే మంచి సిరప్ లాగా స్మూత్గా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ తిప్పాలి స్పూన్తో. అప్పుడు ఈ బెల్లం కాఫీ సిరప్ అనేది తయారవుతుంది. చిక్కటి లిక్విడ్. ఓకే. ఇట్లా ఎంత బాగా తిప్పితే అంత బాగా కరిగిపోయి కాఫీ అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ వేడి వేడి పాలని జస్ట్ ఆ గ్లాసులో పోసేసి ఇంకొక 2 మినిట్స్ బాగా తిప్పితే కాఫీ రెడీ. సో స్వీట్నెస్లో ఏమాత్రం తీసిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది.